మోహన్ నీకన్నా పిచ్చెక్కిందా? ఏమిటిదంతా నాకేం అర్థం కావడం లేదు. ఎవడో కోన్కస్కా గాని రైల్వే స్టేషన్ నుంచి తీసుకురావడం ఏమిటి, గవర్నర్ని చంపించడం ఏమిటి? నీకు అసలు బుర్రందా లేదా? కరుణాకర్, నేను చెప్పేది కొంచెం వింటావా? ఏంటి నువ్వు చెప్పేది? నీకు తెలుసు, నాకు తెలుసు, నీ భార్య వల్లే గవర్నమెంట్ ఎప్పుడైనా పడిపోవచ్చని. నేను ఈ గవర్నమెంట్ మీద ఎంత ఖర్చు పెట్టానో తెలుసు, అన్నీ తెలుసు కూడా. మోహన్, యు నో ప్రెటీ వెల్, ఈ కాన్ఫరెన్స్ మనకు లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ మిస్ అయితే మీ ఆవిడ తిన్నగా రాజ్భవన్కి వెళ్ళిపోతుంది, అక్కడ సంతకం పెడుతుంది, గవర్నమెంట్ బర్త్రఫ్. దాంతో మనం దీని మీద ఖర్చు పెట్టిన డబ్బంతా వాష్ అవుట్. ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ నాకు పెట్టొద్దు. అయిపోయిందా? నువ్వు చెప్పడం అయిపోయిందా? కరుణాకర్, నీ ప్రాబ్లం డబ్బు మాత్రమే, కానీ నా ప్రాబ్లం అంతకంటే పెద్దది. ఇన్నాళ్ళు నేను గవర్నర్కి మొగుడుగా తప్ప మొగాడిగా ఎప్పుడు బతకలేదు. అది ఇప్పుడు చచ్చిపోకపోతే నీ కోట్లు పోతాయి, కానీ నేను జీవితాంతం మిస్టర్ సుమిత్రాదేవిగానే బతకాలి. సో అది చచ్చిపోవడం నీకు ఎంత ఇంపార్టెంటో నాకు అంతకంటే ఇంపార్టెంట్. దాన్ని మామూలుగా చంపదలుచుకుంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టి దుబాయ్ నుంచి ప్రొఫెషనల్ కిల్లర్ని తెప్పించి ఉండేవాడిని. కానీ సుమిత్రాదేవి నా భార్య మాత్రమే కాదు, ఈ స్టేట్ గవర్నర్ కూడా. రేపు అది చస్తే గవర్నమెంట్ 10 కోట్లు ఖర్చు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆఫ్టర్ ఆల్ 2 పూలదండలు కొన్న రసీదుల ఆధారంతో 3,000 మందిని పట్టుకుని 27 మందిని ఉరిదీయించింది ఈ సిబిఐ. మనం అంత తేలిక వదులుతుందా? అందుకే వీడిని అరేంజ్ చేశాను. మధ్యలో ఏ ప్రాబ్లమ్స్ కాకుండా చీఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. వాళ్ళేం చేస్తారు? వీడిని చంపేస్తారు. వీడు నా పెళ్ళాన్ని కాల్చక్కర్లేదు, జస్ట్ గన్న ఏం చేస్తే చాలు వీడిని గవర్నర్ని ఇద్దరిని కాల్చేస్తారు. ఒకవేళ కేసు ఎంక్వైరీ చేసినా వీడు నా పెళ్ళాన్ని ఎందుకు కాల్చాడో ఎవరికి అర్థం కాదు. దాంతో నా పెళ్ళాం హత్య ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. నువ్వు చెప్పింది స్మూత్ గా జరిగిపోతే ఓకే. ఎక్కడైనా తేడా వచ్చిందో నీ భార్య నేనే చంపే ఆ మర్డర్ నువ్వే చేసావని ప్రూవ్ చేయగలను. ఓకే అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని ఫీల్ అవుతున్నావా? నీ కోసం నా పెళ్ళాన్ని కూడా చంపడానికి నేను రెడీగా ఉన్నానయ్యా. ఏమిటి ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు? నీ క్యారెక్టర్ ఎంత నిజమైందో నీ భార్యకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నాతో గేమ్స్ ఆడొద్దు. ఈశ్వర్, సంజయ్ అర్జెంట్ గా పట్టుకోవాలి. అలాగే గవర్నర్ రూమ్ కి ఫోన్ కాల్స్ కనెక్ట్ చేయొద్దని ఆపరేటర్తో చెప్పు. ఓకే సార్. ఈశ్వర్ చూడు, నీతో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. వీడి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఐ థింక్ ఈజ్ వెరీ డేంజరస్. ఎలాగైనా పని అయ్యి చూడు. చూడు చూడు, బాగా చూడు. 5 నిమిషాల క్రితానికి ఇప్పటికీ వీడిలో తేడా ఏంటి? అప్పుడు వీడికి ప్రాణం ఉంది, ఇప్పుడు లేదు. నన్ను చూడు, బాగా నన్ను చూడు. 10 నిమిషాల తర్వాత నాలో చేంజ్ చూస్తావా? అప్పుడు నీ ప్రాణం తీస్తాను. చూడు చూడు. బెనర్జీ, పాప చేత మాట్లాడించు మన పద్ధతిలో. మీ డాడీ కావాలా? కావాలి. గట్టిగా పిలుస్తా వస్తాడు, పిలు. బెనర్జీ, నాకు తెలుసు చక్రి, నాకు తెలుసు నీ దగ్గర బలం ఉంది, కానీ నా దగ్గర నీ కూతురుంది. నాకు తెలుసు చక్రి, నీ కూతురు కేకే వినలేని వాడివి. దాని చావు చూడగలవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చెప్పాను కదా, నువ్వేం చేయమంటే చేస్తాను, ఇచ్చేమంటే చేస్తాను. గవర్నర్ చెప్తాను. పద. హలో ఆపరేటర్, త్వరగా గవర్నర్ రూమ్ కి కనెక్ట్ చేయండి. సారీ మేడం, ఏ ఆ రూమ్ కేకల్ కనెక్ట్ చేయొద్దని చెప్పాను మేడం. నేను గవర్నర్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మేడం అది పర్వాలేదు, కనెక్ట్ చేయండి. గవర్నర్ గారు హస్బెండే పర్సనల్ గా చెప్పారు మేడం. వెరీ సారీ.